వచ్చే ఎన్నికల లోపల పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి సిఐటి సంగారెడ్డి జిల్లా కమిటీ వైపు నుంచి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేడేకి సంబంధించిన కార్యక్రమం ప్రపంచం లోపల మొత్తం జెండా పండుగ, ఎర్ర జెండా పండుగ జరుగుతూ ఉంది. అమెరికా చికాగో నగరం లోపల కార్మిక వర్గాన్ని అంచినటువంటి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గమే ఈరోజు మేడే జెండాగా చిత్రీకరించి ఆ రకంగా మేడేను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. 8 గంటల పనిదినం కానీ లేకపోతే కార్మికులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పోరాడి సాధించుకున్నటువంటి చరిత్ర మేడేకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉంది. పటాన్చెరు నియోజకవర్గం లోపల దాదాపు 1200 పరిశ్రమల లోపల దాదాపు 2,50,000 మంది కార్మిక వర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యం లోపల ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గము ఇక్కడ కార్మిక వర్గానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కనీస వేతనాలు కానీ, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కానీ అనేక పరిశ్రమల లోపల ఈరోజు కార్మిక వర్గం చనిపోతూ ఉంటే వాళ్ళకు నష్టపరిహారం కూడా తగినటువంటి పద్ధతుల లోపల ఇవ్వకపోవడం అనేది కూడా అనేక సందర్భాల లోపల కనిపిస్తూ ఉన్నది. గతం లోపల పాశమైలారంలోని పారిశ్రామిక ప్రాంతం లోపల 6 మంది కార్మికులు చనిపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 29 చట్టాలుగా ఉన్నటువంటి చట్టాలను ఈరోజు 4 కోట్లుగా విభజించి కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులను కాలరాసే పద్ధతుల లోపల రకంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే వచ్చేటటువంటి లోక్సభ ఎన్నికల లోపల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ఈరోజు కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆ రకంగా మేడే పోరాట స్ఫూర్తితోని తప్పకుండా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా కమిటీ వైపు నుంచి ఆ రకంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అన్నారం గ్రామంలో కార్మికులం కలిసి మన పటాన్చెరు నియోజకవర్గం నుంచి నాగేశ్వర అన్నగారు వచ్చారు, కలిసి జెండా ఎగరేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కార్మికులను కోరేది ఒకటే, కనీస వేతనాలు లేవు, ఆ వేతనాల కోసం కొట్లాడుతున్నాము. మళ్ళీ టైమింగ్ అనేది లేదు, 8 గంటల డ్యూటీ చేయాలా, వాళ్ళకి 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. దానివల్ల మేము సిఐటి నుంచి కార్మికుల కోసం 29 చట్టాలుగా ఉన్నటువంటి చట్టాలను ఈరోజు 4 కోట్లుగా విభజించి కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులను కాలరాసే పద్ధతుల లోపల రకంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే వచ్చేటటువంటి లోక్సభ ఎన్నికల లోపల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ఈరోజు కార్మిక వర్గం మీద ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆ రకంగా మేడే పోరాట స్ఫూర్తితోని తప్పకుండా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా కమిటీ వైపు నుంచి ఆ రకంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం.